ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక స్తుతి గీతం పాడుకుందాము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమ ఘనత సియోనులు అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమ ఘనత సియోనులు అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాథుని పొగడెదము. స్తుతి గానము చేసేదము, నాథుని పొగడెదము. స్తుతి గానము చేసేదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఈ వాక్య భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలందరినీ మళ్ళీ ఏకం చేస్తానని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రకటించాడు. ఆయన ఆదరణ ఇశ్రాయేలులందరికీ, అనగా ఇశ్రాయేల్ వంశస్థులందరికీ చెందుతాయి. నీవు మరలా నీ స్వదేశంలో తంబురలు వాయించుచు, సంభ్రమపడుచు, నాట్యం చేస్తూ దేవుని ఆరాధిస్తావని, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేశాడు. ఈ వాగ్దానము ఇశ్రాయేలుల పట్ల నెరవేరింది. దాన్ని ఈనాటి వరకు మనమందరము ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి యథార్థ సంఘటన. ప్రియ దేవుని ప్రజలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నా జీవితంలో కోల్పోయిన సంతోషము, సమాధానము మరియు మన స్వాస్థ్యం దేవుడు మరలా మనకివ్వనున్నాడు. ఆమెన్. దేవుని మహిమ కలుగునుగాక. మరి మనము మన విశ్వాస జీవితంలో మరి దేవుని సంతోష పెట్టాలి, దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి. కనుక మనము మన స్వరాలెత్తి స్వర మండలములతో, సితారాలతో దేవుని స్తుతిద్దామా? దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ వేకోజామున మీరు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు కనుక ప్రభా, మా జీవితాలలో మీరు చేసిన వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. అవి నెరవేర్చే దేవుడవని నమ్మి నిన్ను శ్లాఘిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాం. ప్రభువా, మేము నాయన మా జీవితంలో ఏదైతే కోల్పోయామో, ఏదైతే మాకు తక్కువగా ఉందో అది దయచేసే దేవుడవని ఈ సమయంలో మేము నమ్ముతూ, నీవు మాకు ఇచ్చినటువంటి అశేషమైనటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ఆ దేవునివి నీవే అని, నీ ఒక్కడివే గొప్ప దేవుడవని నమ్ముతూ, శ్లాఘిస్తూ, ఘనపరుస్తూ, మాయపరుస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ వేకోజామున నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.